కడవరి బురైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాము. మీరు అందరూ బాగున్నారా? ఈ దినపు వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమన ప్రభువా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ప్రభువా నీవు ఇచ్చినటువంటి తరుణం బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ వాక్యమును ప్రభువా తండ్రి విరుచుకుని పోచుండగా నిలవబడి నన్ను సిలువ చాటును మరుగుపరుచుకుని మాతో నీవు మాట్లాడి మా హృదయంలో నీకు ఇష్టము కాని కార్యమును తీసివేయండి. రాకడ కాలంలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం ప్రభువా. నీ స్వరము మాకు వినబడినవు నాయన. నీ స్వరం ప్రకారం ప్రభువా నడిచేటువంటి కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దినపు వాక్య ధ్యానాంశం కోసము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 29 వచనములు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక పరిశీలనగా చూసుకున్నట్లయితే హెబ్రీల గ్రంథకర్త ఈ రీతిగా మాట్లాడుచున్నారు. ఇక్కడ 2 కొండల గురించి ఆయన మాట్లాడమనేటువంటిది ఈ యొక్క వాక్య భాగంలో కనుక 12వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే మనకి తెలియపరచబడతారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సీనాయి కొండ గురించి, అలాగే క్రొత్త నిబంధనలో విశ్వాసులు పరలోక రాజ్యమునకు మరి వెళ్ళేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యమును సియోను కొండగా మరి భావిస్తారు కనుక ఆ సియోను కొండ గురించి అనగా పరలోకము గురించి, నూతన యెరూషలేమును గురించి, సియోను ఆ పట్టణమును గురించి, దేవుడు నివసించేటువంటి ఆ యొక్క స్థలము గురించి కూడా ఆయన వ్యత్యాసం అనేటువంటిది చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పాత నిబంధన గ్రంథములో దేవునితో ప్రజలు ఏ రీతిగా సంబంధం కలిగి ఉండేవారు, క్రొత్త నిబంధనలో ఏ రీతిగా సంబంధం అనేటువంటిది ఏ రీతిగా మరి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిందో ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ విశ్వాసులను ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయం బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. పౌలు గారు ఏమంటున్నారు అంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. వాక్య గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే కయీను హేబేలును చెప్పినప్పుడు దేవుడు కయీను అడుగుతారు, నీ యొక్క తమ్ముడి రక్తము నాకు మొరపెట్టుచున్నది అనేటువంటి మాటను ఆయన చెప్తూ ఉంటారు. భూమి మీద ఉన్నటువంటి నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో మరి హేబేలు రక్తము దేనికోసం మొరపెట్టి ఉండవచ్చు అంటే న్యాయం కోసం. దేనికోసం అంటే మరి పనిష్మెంట్ కోసం. నా యొక్క అన్న నన్ను అకారణముగా చంపేశాడు, నీవు నా యొక్క ఆరాధనలో మరి నేను అర్పించినటువంటి నా యొక్క అర్పణ నీవు అంగీకరించుట చేత, తన అర్పణ నీవు అంగీకరించకపోవడం చేత నా మీద కక్ష కట్టి నన్ను అన్యాయముగా ఎవరూ లేని యొక్క సమయంలో చంపేశాడు, న్యాయము తీర్చు అనేటువంటి ఆ యొక్క మొరపెడుతుంది హేబేలు రక్తం. కానీ దేవుని రక్తము, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము గనక మనం చూసుకున్నట్లయితే ఆయనను సిలువ మీద ఉంచినప్పుడు, ఆయనను మరి ముఖం మీద ఉమ్మివేసినప్పుడు, ఆయన పిడిగుద్దులు కొడుతున్నప్పుడు, సిలువ మీద 2 చేతుల్లో మేకులు కొట్టి రక్తమును చిందిస్తున్నప్పుడు, కాళ్ళలో ఆ యొక్క ఎముకలకి ఆ మేకులు కొట్టి రక్తము చిందిస్తున్నప్పుడు ఆయన అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి, వీరెరుగురు గనక వీరిని క్షమించండి. మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దేవాతి దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పనిష్మెంట్ను కోరుకోవట్లేదు జనులు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది మానవులందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి. మరి పరిశుద్ధులైనటువంటి దేవునితో పాపభూయిష్టమైనటువంటి మానవుడు ఏ రీతిగా సంబంధాన్ని కొనసాగించలేడు కదా. ఆ యొక్క సంబంధాన్ని మరి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళటానికి,
ఆ అగాధమునకు, మానవునికి దేవునికి ఉన్న అగాధమునకు ఆయన తీసివేయడానికి ఆయన మధ్యవర్తికి లోకంలోనికి మానవ రూపంలో వచ్చి మనందరి కొరకు కూడా ఆయన యొక్క రక్తము చిందించి ఆయన అంత వేదన పడుతూ అంత బాధపడుతూ కూడా ఆయన ఏం మొరపెడుతున్నారో అంటే క్షమాపణ మనకు చెప్తున్నారు. క్షమాపణ ఇవ్వండి, వీళ్ళకి క్షమించండి, మానవులను క్షమించండి. శాంతినిస్తున్నారు మానవులకు. పాపము నుండి, పాప ఫలితము నుండి, ప్రతి శాపము నుండి, పాపం వల్ల వచ్చేటువంటి వ్యాధి నుండి, శాపము నుండి, సమస్తమైనటువంటి ఆ యొక్క పాప పర్యవసానముల నుండి కూడా దేవుడు మనకి శాంతిని, సమాధానమును, స్వస్థతను ఆయన ఇస్తున్నారు. దేవుని సన్నిధిని కూడా ఆయన రక్తం వల్ల మనకి ఇస్తున్నారు. గనుక నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము ఇంకా ఎంత విధేయతతో, ఇంకా ఎంత విధేయతతో, వినయముతో మనము దేవుణ్ణి సేవించాలి అని హెబ్రీయుల గ్రంథకర్త మనకి ఈ రోజున మాట్లాడుతున్నారు. ప్రియ విశ్వాసి, ఈ రోజున దేవునికి వినయ విధేయతలు కలిగేటువంటి జీవితము నీకు నాకు ఉందా? యేసు ప్రభు యొక్క రక్తము యొక్క ఉన్నతత్వమును గురించినటువంటి జ్ఞానము నీకు నాకు ఉన్నట్లయితే ఈ రోజున నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము ఆయనను అనుసరించడానికి, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన అనుసరించడానికి, ఆయన మార్గంలో ఉండటానికి మనల్ని మనం సమ్మతిపరుచుకుంటాం. లోకంలో శ్రమలు సాధారణం, క్రైస్తవ జీవితంలో శ్రమలు సాధారణం. అసలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ విశ్వాసము, పేతురు చెప్తున్నటువంటి ఈ అమూల్యమైన విశ్వాసమును లాక్కోవడానికి, దీన్ని పాడు చేయడానికి దుష్టులైనటువంటి సైతాను అనేక రీతులుగా వస్తాడు. మన మనసును పాడు చేస్తూ ఉంటాడు. మన శాంతి, సమాధానంకి వెళ్ళినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన మనస్సును పాడు చేయుటకు రకరకాలుగా తిరుగుతూ, మన వెంబడే తిరుగుతూ, రక్షించబడినటువంటి నిత్యత్వము కొరకై ముద్ర వేయబడినటువంటి, ఆత్మలో ముద్ర వేయించుకున్నటువంటి విశ్వాసుల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నిసార్లు వద్దు చీపో అన్నా సరే వాడు మన చుట్టూ తిరుగుతూ మన యొక్క మనసును కలుషితం చేస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి. దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి అబద్ధమైన విషయములు చెప్తూ దేవునిని ప్రేమించట్లేదు, శ్రమలో నిన్ను వదిలేశాడు చూసావు అనేటువంటి ఆ ఒక్క మాటతో సైతాను అనేకులను పాడు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున రక్షణ యొక్క విలువ, యేసు ప్రభు గురించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ త్యాగముల గురించి గనక మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే అనేక మార్లు పడిపోయే ప్రమాదం ఉంది. గనక హెబ్రీయుల గ్రంథకర్త చెప్తున్న రీతిగా మనము ఉన్నతమైనటువంటి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మనము వచ్చి ఉన్నామనే సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ యొక్క పరిశుద్ధ రక్తము మనము పాపము చేసినప్పుడు, మనసాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆయన సన్నిధానమునకు వచ్చి ప్రార్థించి, క్షమించు ప్రభువా, ఈ పాపము చేస్తా, క్షమించు ప్రభువా, ఈ పాపంలో పడి ఉన్నా, ఈ పాపం నుండి నాకు విడుదల కలగచేయండి, ఈ పాపం నుండి నన్ను దూరపరచనని ప్రార్థించినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని, మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడినంతగా ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని కడిగి వేస్తారు. ఈ రోజున అటువంటి విలువైన పరిశుద్ధ రక్తమునకు మనం వచ్చి ఉన్నాం. మన కొరకు చిందించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము సైతాను వణుకుతుంది, సైతాను పారిపోతుంది మన జీవితం నుంచి. ఆయన పరిశుద్ధ రక్తమును గనక మనము ఆశ్రయించినట్లయితే ఈరోజు గనక మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. అటువంటి విశ్వాసము, అటువంటి వినయము, విధేయత యేసు ప్రభువు మీద మనం ఉంచుతున్నామా? మనం గనక చూసుకున్నట్లయితే పాత నిబంధనలో సీనాయి పర్వతం దగ్గరికి మోషే ద్వారా దేవుడు జనులు రప్పించిన తరువాత అనేక అద్భుతములు చేసి కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వారికి దాహమునకు నీటిని ఇచ్చి అనేకమైన కార్యములు చేసి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీద దేవుని ప్రత్యక్షత వారికి కనబడుతుంది. ఇశ్రాయేలీయుల సామాన్య జనులకు, వారికి అందరికీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన అద్భుతమైనటువంటి అగ్నిమయముగా అనేకమైనటువంటి ఆ ఉరుములతోనూ, మెరుపులతోనూ కూడా, పొగతోనూ కూడా దేవుని యొక్క శబ్దము దాంట్లో నుంచి వచ్చినప్పుడు వారు వినలేకపోతారు. ఒక రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షతను వారు సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతారు. దేవుడు అక్కడ ఒక మాట అంటారు, ఏమని అంటే, అంతకుముందే ప్రజలు అంటారు, మోషే నీవు వెళ్ళి దేవుని స్వరం విను,
దేవుని మాటలు కనుక మేము విన్నట్లయితే మేము చనిపోతామేమో, నీవు వెళ్ళి నీవు విని ఆ మాటలు మాకు చెప్పు, ఆయన చెప్పినట్టుగా మేము చేస్తామని మోషేని మధ్యవర్తిగా పంపిస్తారు. మోషేతో దేవుడి తర్వాత మాట్లాడతారు ఏమని అంటే, వీరందరినీ కూడా దూరముగా ఉంచు, ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి ఎవరిని కూడా రానివ్వద్దు అని చెప్పి ఒక గిరిగీసి ఆ యొక్క ప్రాంతమునకు రాకూడదని చెప్పేసి, పశువులైనను కూడా వచ్చినట్లయితే అవి చనిపోతాయి, మనుషులు వచ్చినట్లయితే అవి ముట్టుకున్నట్లయితే పర్వతమును చనిపోతాయి అనేటువంటి మాటను కూడా అక్కడ చెప్తారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి భయము. ఎందుకంటే పాపముతో నిండి ఉన్నాడు మానవుడు, పరిశుద్ధత లేనివాడు మానవుడు. అటువంటి రీతిగా ఉన్నటువంటి మానవుడు దేవుని ప్రత్యక్షతలోనికి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేకపోతున్నాడు. దేవుడు నేను మీలో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నానని దేవుడు తన యొక్క ఆశను చెప్పినా కూడా దాంట్లో కూడా వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. అయితే దేవుడు అంటారు, మరి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అనేటువంటి ఆవరణం అనేటువంటివి ఆయన పెట్టి మీరు నా యొక్క సన్నిధిలోనికి రావచ్చు అన్నా సరే అక్కడ వారు సరైన రీతిగా ఆశ్రయించుకోలేకపోతారు. కేవలం ప్రధాన యాజకుడు మోషే లాంటి భక్తులే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రధాన యాజకుడు అయితే సంవత్సరంలో ఒక్కమారే మరి వెళ్ళటం జరుగుతుంది. మోషే అయితే మరి తన యొక్క భక్తి జీవితమును బట్టి కూడా ఆయన దేవునితో మంచి సహవాసంలో ఉంటారు. కానీ సామాన్య జనులకు అటువంటి ఆధిక్యత లేదు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటువంటి ఆశా వీర్యంలో లేదు, ఆ యొక్క ఫెసిలిటీ అనేటువంటిది కూడా ఆ కాలంలో లేదు. కానీ ఈ యొక్క కాలంలో, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తమును బట్టి దేవునితో అతి పరిశుద్ధ స్థలంలో కూడా మనం ఆయనతో సహవాసం చేసేటువంటి స్థితి మనకుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని రక్షణలోకి వచ్చి తన యొక్క పాపములన్నీ కూడా దేవుని పరిశుద్ధ రక్తంలో మరి కడిగివేయబడిన తర్వాత, దేవుని వాక్యము చేత పట్టబడి దేవుని వాక్యం చేత వారి పాపములన్నీ కూడా కడిగి వేసుకున్న తర్వాత దేవుని ఆత్మలో వారిలో నివసిస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి ఆధిక్యత ప్రతి ఒక్కరి విశ్వాసకి కూడా దేవుడిచ్చారు. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప భాగ్యము. ఈ మాటను బట్టి హెబ్రీయుల గ్రంథకర్త ఈ రీతిగా మాట్లాడుచున్నారు. తర్వాత వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఆ కాలంలో మోషే చెప్పిన ప్రతి మాటకి కూడా ఎదురాడటము. ఆయన ఒక మాట అంటే వీళ్ళు ఆ విశ్వాసంతో మోషే చెప్పినట్లయితే అవిశ్వాసంతో వీళ్ళు ఆయన దేవుని మీద సనుక్కోవడం, మోషే మీద అహరోనుల మీద సనుక్కోవడం, అనేకమైన పాపములు చేసి, వ్యతిరేకమైన పాపములు చేసి అనేకులందరూ కూడా రాలిపోతారు. కేవలము మరి స్టార్ట్ అయినటువంటి వారిలో కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే ఆ వాగ్దాన దేశం వెళ్తారు. రాకాలంలో వారు భూమి మీద ఉన్నటువంటి ఆ దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుల యొక్క మాటలు ఏమాత్రం కూడా వినలేదు వీరు. ఈ రోజున ప్రతి విశ్వాసి, నూతన నిబంధనలు ఉన్న ప్రతి విశ్వాసి కూడా హృదయంలో దేవుని ఆత్మ నివసించున్నారు కనుక విశ్వాసం ద్వారా ఈ రోజున ఆయన చెప్పినటువంటి మాటను వినేటువంటి మనస్సు మనకు లేనట్లయితే మనము ఎలాగూ తప్పించుకుంటాం, ఆయన ఉగ్రత నుంచి ఎలాగూ తప్పించుకుంటాం, దేవుని పరిశుద్ధ రక్తమును తొక్కి మళ్ళీ పాప జీవితంలోనికి వెళ్ళిపోయేటువంటి మనము ఉగ్రత నుంచి ఎలాగూ తప్పించుకుంటామని పరిశుద్ధాత్మతో ఈ రోజున మనతో మాట్లాడుతూ అడుగుచున్నారు. దేవుని ఆత్మ సహాయం ద్వారా మనము నడిపించబడాలి, దేవుని కృపచేతను నడిపించబడాలి. ఒకవేళ అటువంటి కృపను నిర్లక్ష్యం చేసి దేవుని ఆత్మస్వరమును కూడా నిర్లక్ష్యం చేసేటువంటి అతి భయంకరమైనటువంటి హృదయ కాఠిన్యం మనలో ఉన్నట్లయితే, చేదైన వేరులు మనలో మొలచి మరి మన యొక్క ఆత్మీయ స్థితిని పలగించి వేస్తున్నట్లయితే ఎంత భయంకరమో. ఈ రోజున ఏ చేదైన వేరు ద్వారా మన ఆత్మీయ జీవితము నాశనమునకు దగ్గర అవుతుందో ఈ రోజున ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ నూతన నిబంధనలోనికి, దేవుని సహవాసంలో ఉండేటువంటి ఆ ఆధిక్యతలోనికి మనం వచ్చి ఉన్నాం. లోకపు విషయముల పట్ల, లోకపు వాటి పట్ల మనం అనేకమైనటువంటి చింత కలిగి, అనవసరమైనటువంటి చింత కలిగి వాటిని మన యొక్క ఆత్మీయ జీవితము పాడు చేసుకునేంత రీతిగా వాటి మీద మన మనసు పెడుతున్నామేమో. ఎంత భయంకరమో. దేవుడిచ్చినటువంటి
ఆ యొక్క కృపను, దేవుడు ఇచ్చినటువంటి శాంతి సమాధానమును కూడా మనం పోగొట్టుకుంటున్నాం. సైతాను ఇలా పోగొట్టుకునే రీతిగా మనలో ఫలభరితం ఏమీ కూడా లేకుండా ఉన్నట్లు, ఇంకా మూడు స్థితిలోనే ఉన్నటువంటి వారిగా మనల్ని ఈవెన్ విశ్వాసంలో కూడా ఉంచుతున్నాడు. ఇది ఎంత భయంకరమో. వాక్యం చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, మన సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడిన మనం యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలోనికి వచ్చే భాగ్యం దేవుడు మనకిచ్చారు. దేవుని స్వరం వినగలిగేటువంటి కాలంలో మనం ఉన్నాం. దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతున్నటువంటి కాలంలో ఉన్నాం. దేవుని యొక్క ప్రవచనములన్నీ కూడా అంత్యకాల ప్రవచనములు మన యొక్క కాలంలో నెరవేర్చబడేటువంటి కాలంలో ఉన్నాం. మనము దేవుని ఆత్మస్వరము కూడా వినగలిగే కాలంలో ఉన్నాం. ఈ కాలంలో ఉన్న మనము ఆయన యొక్క మాటను, దేవుని చిత్తం మన పట్ల ఏ రీతిగా ఉన్నదో అది తెలుసుకుని మనం ముందుకు నడవలసిన మనము వాటి నుంచి కూడా వాటిని నిర్లక్ష్య పెట్టి వాటి నుంచి దూరముగా లోకములోనికి వెళ్ళిపోతున్నట్లయితే అది ఎంత భయంకరము. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఎంత కన్ఫామ్గా మన మీదకి వస్తుందనేటువంటిది మన యొక్క భక్తిహీనత యొక్క చేష్టల మీద ఆధారపడి ఉంది. కనుక రోజున దేవుని మాటలు మనం వింటున్నట్లయితే, దేవుని ఆత్మస్వరమునకు మనం లోబడాలని ఆశ కలిగినట్లయితే దేవుని సన్నిధికి వద్దాం. మన యొక్క భక్తిహీనతను, హృదయ కాఠిన్యమును కూడా, మనల్ని ఆయాస పెట్టేటువంటి కార్యములు కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి వద్దాం. ఎందుకంటే మనము నూతన నిబంధనలో ఉన్నాం. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కడగబడిన వారముగా ఉన్నాము. మన మీద ఇంకా ఎవరికి కూడా అజమాయిషి లేదు, కానీ దేవునికి మాత్రమే. ఈ లోకమునకు, లోకపు కార్యములకు కూడా, లోకపు వ్యక్తులకు కూడా మన మనస్సును, మన హృదయం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి మన హృదయమును కనుక సమర్పించుకున్నట్లయితే మన జీవితం పట్ల ఏ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నారో ఆ నిశ్చయత కోసం మనము దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన ఉన్నతమైన ప్రణాళికలు ఏంటో వాటి నిమిత్తం మనం చిందించాలి. ఎంతకాలం ఈ లోకంలో ఉన్న వాటి కోసమో, లోకంలో ఉన్నటువంటి విషయముల కోసమో అనవసరమైన చింత కలిగి, అనవసరమైనటువంటి సమయమును మనం వృధా చేసుకుంటూ, కార్యములు చేసుకుంటూ దేవుని ఉన్నతమైన పిలుపుని నిర్లక్ష్యపెడుతున్నాం. అయ్యో, రక్షించబడ్డాం, దేవుని యొక్క పిలుపు నా పట్ల ఏ రీతిగా ఉన్నదో తెలుసుకోలేకుండా మనం ఇష్టానుసారంగా మన జీవితం సాగించేస్తున్నామేమో. ఈ రోజున దేవుని మాటలు విన్న మనమందరం కూడా దేవుణ్ణి ఒకసారి మనం అడుగుదాం. ప్రభువా, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏ రీతిగా ఉన్నది? నన్ను ఏ రీతిగా నీవు నడిపించబడాలని ఆశపడుతూ ఉన్నావు? నా పట్ల నీ ప్రణాళికలు ఏ రీతిగా ఉన్నవని దేవుని సన్నిధిలో మొదలుపెడదాం. దేవుడిచ్చినటువంటి స్థితిలో, ఏ యొక్క స్థితిలో పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారో ఆ రీతిగా పరిచర్య చేద్దాం. దేవుడిచ్చిన తలాంతులను బట్టి కూడా ఆయనకే ఆ తలాంతులను ఉపయోగించి దేవుని నా మహిమార్థమై మనం జీవించుటకు మనం సిద్ధం చేసుకుందాం. ఎందుకంటే ఈ గడియ కడవరి గడియ, అంత్యకాలం, యుద్ధములు అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. మనం ఉన్నటువంటి కాలంలోనే దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది కనుక మనం ఇప్పుడే మన జీవితంలో సరిచేసుకుంటూ దేవుని యొక్క చిత్తమునకు లోబడుతూ ఆ యొక్క మార్గంలో వెళ్ళటకు మనం త్వరపెట్టుకోవాలి. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది కనుక దేవుని వాక్యం పట్ల అతి శ్రద్ధ కలిగి మనం ఆయన యొక్క విషయంలో మనము యథార్థముగా ఉండటకు మనం సిద్ధం చేసుకుందాం. తర్వాత వాక్యంలో కనుక మనం చదువుకున్నట్లయితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. అవును, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక మన ఆ వాగ్దానమును పొందుటకు ఓర్పుతో, నిరీక్షణతో ఆ వాగ్దానం, పరలోకపు వాగ్దానం నిమిత్తం మనము ఓర్పు కలిగి, విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన యొక్క యందు ఉంచవలసినటువంటి నిరీక్షణ మనం తుదమట్టుకు కూడా ఉంచితేనే కానీ ఆ రాజ్యంలో ప్రవేశించము గనక దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతన నిబంధనలో, దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి ఈ యొక్క ఆధిక్యతలో, ఆ ఆధిక్యతను ఎరిగి దాని యొక్క ప్రకారం మనం నడుచుకోవాలి. పాత నిబంధన కాలంలో అయితే మరి దేవుని సన్నిధి రావడానికి జనులు భయపడేటువంటి వారు, మరి భయంకరమైనటువంటి ఆ ప్రత్యక్షతను వీళ్ళు పొందుకోవడానికి కూడా భయపడేటువంటి వారు, అనగా దేవుని సన్నిధికి రాలేనటువంటి వారిగా పాపభూయిష్టమైన మానవుడు ఉన్నారు. కానీ ఈ యొక్క కాలంలో దేవుని సన్నిధిలోనికి రావడానికి, దేవుని తండ్రి అని పిలవడానికి పరిశుద్ధాత్మ తండ్రి మనకి
అనేకమైనటువంటి మార్గములు ఇచ్చారు గనక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్ల మనం దేవుని సన్నిధికి రాబడతాము. ఇంకా ఆయన పరిశుద్ధ రక్తమును ఇంకా మనము ఆశ్రయించలేనట్లయితే, మనం పాపముల పట్ల పశ్చాత్తాపడలేనట్లయితే ఇప్పుడే ఆయన సన్నిధికి వద్దాం. ఇప్పుడే మన పాపములన్నింటినీ కూడా మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయన పరిశుద్ధ రక్తమును ఆశ్రయిద్దాం. ఆయనను ఆశ్రయించినట్లయితే మనకు శాంతి సమాధానం కలుగుతాయి. దేవుని సన్నిధి, దేవుని స్వరము కూడా వినగలిగేటువంటి కృపాభాగ్యం మనకు కలుగుతుంది కనుక త్వరపెట్టుకుందాం. మన జీవితంలో దేవుని యొక్క కార్యములు జరుగునట్లు మనం సరిచేసుకుందాం. తర్వాత వచనంలో కనుక చూసినట్లయితే 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అన్న మాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టింపబడి ఉన్నవన్నట్టు చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చినది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు మేలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ లోకంలో గనక మన యొక్క మనస్సు భూలోక సంబంధమైన వాటి మీద పెట్టినట్లయితే ఒకానొక సమయంలో ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు. కానీ మన మనస్సు దేవుని మీద పెట్టినట్లయితే పరలోక రాజ్యమును పొందుకోవాలనేటువంటి ఉన్నతమైన ఆశయములు కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో ఏం జరిగినా మన మనసు ఏమాత్రం కూడా చింతించదు. ఆ రీతిగా చింతలేని వారుగా మనం ఉండి మన చింతలన్నీ మోసేటువంటి దేవుని మీద మనం ఆ చింతలన్నీ కూడా పెట్టి మనము దేవుని మార్గంలో నడువుదాం. అప్పుడు మాత్రమే మనకి శాంతి సమాధానములు అనేటువంటి మన జీవితంలో ఉంటాయి. రోజు జరిగేటువంటి విషయాల పట్ల భయము మరి విభ్రాంతి కలిగి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసము, మరి దేవుని యొక్క నమ్మకత్వమును కూడా మనం విడిచిపెట్టినట్లయితే అభద్రతా భావంతో అనేకమైనటువంటి శోధనలో పడిపోవాల్సి వస్తుంది. కనుక దేవుని వాక్యం మీద ఆధారపడి ఆయన ప్రేమను, ఆయన యొక్క సిలువలో ఆయన కాచిన త్యాగంలో కూడా గుర్తు చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు కదా. ఏ రోజు ఏ సమయం అందును కూడా మనల్ని విడిచిపెట్టాడు. కనుక ఏ విషయం పట్ల కూడా మనం భయపడవలసిన లేదు అనేటువంటి విశ్వాసం మనకుంటారు. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. అవును, నూతన నిబంధనలో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురించే వారిగా రాజులైన యాజక సమూహముగా దేవుడి చేయుటకు మన ఏడల ఎంతగానో ఆయన ప్రేమ కలిగి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటును బట్టి ఏమాత్రం కూడా చింత లేకుండా ఉన్నట్లయితే అది ఎంత భయంకరము. ఈ రోజున దేవుని ఏర్పాటును బట్టి, దేవుని పిలుపును బట్టి కూడా మనం సరిచేసుకుని ఆయన మార్గంలో నడుగుదాం. మరి దేవుడు ఇచ్చినటువంటి నూతన నిబంధనలు ఆయన సన్నిధికి వెళ్ళటకు ఏ ఆటంకము లేదు. ఆయన సన్నిధిలో ఆయన స్వరం వినటకు ఏ ఆటంకము లేదు. దేవుని యొక్క ఆత్మస్వరం వినేటువంటి కాలంలో ఉన్న మనము ఆయన మాటను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం పెట్టకుండా, ఒకవేళ ఏదైనా పాపంలో పడిపోయినట్లయితే మన శుద్ధి చేసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. ఆ రీతిగా దేవుని రాకడకు సిద్ధపరచబడే కృప దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవి. ఈ దినమున ప్రభువా నీవు మాట్లాడిన రీతిగా ప్రభువును తండ్రి, మరి సినాయి కొండకు ప్రభువా, మరి సియోను పట్టణమునకు కూడా ప్రభువా తండ్రి, సియోను కొండకు కూడా మమ్ములను ప్రభువా తీసుకుని వచ్చిన తండ్రి, ఈ దినమున నాయన ప్రభు పాత నిబంధనలో నీవు ఏ రీతిగా జనులతో మాట్లాడి ఉన్నావు, ఏ రీతిగా జనుని సహవాసంలో ప్రభువా కొనసాగింపలేకపోయారో ప్రభువా తండ్రి, మరి ఈ నూతన నిబంధనలు ఏ రీతిగా మమ్మలను ప్రభువా నీవు హక్కును చేర్చుకుంటున్నావు. ప్రేమ కలిగిన తండ్రిగా అబ్బా తండ్రిని పిలవగలిగే ఆత్మను ప్రభు మా హృదయంలో మీరు పెట్టి ఉన్నారు. మరింత సమీపముగా మీరు ఉన్నారు నాయన ప్రభా. మరింత వినయభక్తులతో ప్రభా తండ్రి నీ యొక్క సన్నిధిలో ఉండకు మాకు అందరికీ సహాయం దయచేయండి. అపవాది ఎన్ని యత్నములు చేసి మమ్మల్ని ప్రభువా తండ్రి వాడు బంధించి ప్రభువా తండ్రి అనేకమైనటువంటి కార్యం చేస్తున్నాడు. వాడి నుంచి కూడా ప్రభువా బంధింపడిన మమ్మల్ని అందరినీ కూడా విడుదల చేసిన ఆయన ప్రభువా నిన్ను ప్రభువా తండ్రి వినయభక్తులతో సేవించే కృప, నీ పిలుపులో ప్రభువా తండ్రి నిలకడగా ఉండి బలానమ్మకమైన మంచి దాసుడైనటువంటి పేరును పొందుకునే కృప మాకందరికీ మీరు దయచేయమని, రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మికిలి వినంగా బతిమాలు వేడుకొని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమ కొరకు వందన మన్నాతలు తెలుసుకుంటున్నాం. మీ అందరికీ మరణాత.